ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఏప్రిల్ 9వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఈ యొక్క సింహరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి, వారి యొక్క నిజస్వరూపాలు మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు. అయితే ఎవరి నిజస్వరూపాలు తెలియటం ద్వారా మీరు ఆశ్చర్యపోతారు. అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ యొక్క సింహరాశి వారికి ఏప్రిల్ 9వ తేదీ బుధవారం యొక్క దినఫలాల్లో కనిపిస్తున్నాయి. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం, కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇటువంటి ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఇటువంటి దేవతారాధన కాని పరిహారాలు కాని ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి సూర్యుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, సింహరాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. జీవితంలో నిందలు, ఆరోపణలు ఎంతగా బాధించినా సరే వారు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగుతూ ఉంటారు. వీరిలో నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఏ రంగంలో అయినా సరే నాయకులుగా ఉండాలనే తపన కూడా వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా 2025వ సంవత్సరం ఏప్రిల్ 9వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఈ యొక్క సింహరాశి వ్యక్తులకి చూస్తే కనుక, చాలా కాలం నుండి మీరు నమ్ముతున్నటువంటి ఒక వ్యక్తి గురించినటువంటి నిజస్వరూపం ఈ రోజు బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు పనిచేసే చోట కాని, మెరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కాని ఒక వ్యక్తి చాలా కాలంగా మీతో సన్నిహితంగా ఉంటున్నారు. వారి గురించి మీకు చాలా పాజిటివ్ ఇంప్రెషన్ అనేది ఉంది. అంటే వారిపైన ఒక మంచి అభిప్రాయం మీకుంది. అయితే ఈ రోజు జరిగేటటువంటి ఒక సంఘటన వారి యొక్క నిజస్వరూపాన్ని బట్టబయలు చేయబోతుంది. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి సంఘటన. అంటే వారి యొక్క మనస్తత్వం ఇటువంటిదా, నిజంగా వారు ఇటువంటి వ్యక్తులా అని తెలిసి మీరు చాలా ఆశ్చర్యానికి లోనవుతారు. ఇక మిగిలిన అంశాలు చూస్తే, ఈ యొక్క సింహరాశి వ్యక్తులు చాలా కాలంగా ఏదైనా ఆర్థిక సమస్యతో బాధపడుతున్నట్లయితే కనుక ఆ సమస్యకు పరిష్కారాన్ని ఈరోజు మీరు అన్వేషించబోతున్నారు. అప్పుల ఊబిలో చిక్కుకున్నవారు వాటిని తీర్చడానికి మీకొక మార్గమైతే దొరకబోతుంది. ఆకస్మిక ధనలాభం కూడా మీకు ఉండొచ్చు. ఈ విధంగా ఆర్థికపరమైన విషయాల్లో మీరు అద్భుతమైన ఫలితాలను ఈరోజు ధనఫలాల ప్రకారం చూడబోతున్నారు. అలాగే ఈ యొక్క సింహరాశి వ్యక్తులు చాలా కాలంగా ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు, కానీ ఆ పని మొదలు పెట్టడంలో కొన్ని ఆటంకాలు కలుగుతున్నాయి. అయితే ఆ పనిని ఈరోజు మీరు మొదలు పెట్టగలుగుతారు. దీనికి కుటుంబ సభ్యుల నుండి కూడా సంపూర్ణ మద్దతు అనేది లభిస్తుంది. ఉపాధ్యాయుని వృత్తుల్లో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ఈరోజు మీకు చాలా సానుకూల ఫలితాలైతే కనిపిస్తున్నాయి. పై అధికారుల నుండి ప్రశంసలు మీకు దక్కబోతున్నాయి. అలాగే పెండింగ్ లో ఉన్నటువంటి ఒక పనిని మీరు ఖచ్చితంగా పూర్తి చేస్తారు. మీ యొక్క విద్యార్థుల నుండి మీరు చక్కటి గౌరవ మర్యాదలను కూడా దక్కించుకుంటారు. అలాగే కుల వృత్తులు చేస్తున్నవారు మీ యొక్క వృత్తి జీవితంలో అభివృద్ధికి సంబంధించి కూడా ఒక గుడ్ న్యూస్ ని ఈరోజు రిసీవ్ చేసుకునే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క సింహరాశి వారు చాలా కాలంగా ఎవరైతే వ్యాపారాలు చేస్తున్న వారు ఉన్నారో ఈరోజు మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించి ఒక చక్కటి నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు. కుటుంబ సభ్యుల నుండి మీ యొక్క వ్యాపార విషయంలో మీకు చక్కటి మద్దతు లభిస్తుంది. చక్కటి గైడెన్స్ ని కూడా అందుకుంటారు. వినియోగదారులను ఆకర్షించే మార్పులు చేర్పులు చేయాలని మీ యొక్క వ్యాపారం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. అలాగే ఉద్యోగస్తులకి కూడా సానుకూల ఫలితాలైతే కనిపిస్తున్నాయి. మీరు ప్రమోషన్ గురించి కానీ, ఆర్థిక పెరుగుదల గురించి కానీ మీ కార్యాలయంలో ఒక గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ యొక్క సింహరాశి వ్యక్తులకి ఏప్రిల్ 9వ తేదీ బుధవారం అనేది గడిచిపోతుంది. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా
అద్భుతమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.